Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Super chase by Sunrisers Hyderabad. వరుసగా ఫోర్త్ విక్టరీ, 4 in a row. ఓవరాల్గా 5th విక్టరీ, అంటే 10 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి ఎగబాకారు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ ఫర్ ది ఆరెంజ్ ఆర్మీ. ఎందుకంటే 229 చేజ్ చేయడం ఆషామాషి విషయం కాదు. దట్ హ్యాపెన్స్ టు బి ది 4th సక్సెస్ఫుల్ చేజ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఈరోజే మోస్ట్ సక్సెస్ఫుల్ చేసి కూడా చూసాం బై 265 బై పంజాబ్ కింగ్స్. కానీ సన్ రైజర్స్ లాంటి టీమ్ అగేన్స్ట్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, దాని మీద జోఫ్రాచర్ అద్భుతమైన స్పెల్ వేసినా కూడా చేజ్ కంప్లీట్ చేయడం రియలీ ఇట్ ఇస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. క్యాప్టెన్సీలో కూడా స్మూత్ అండ్ సీమ్లెస్ ట్రాన్సిషన్ జరిగింది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా వచ్చి రావడంతోనే ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు. మంచి బౌలింగ్ చేశాడు. చాలా రోజుల తర్వాత బౌలింగ్ చేస్తున్నాడు. అసలు చాలా గ్యాప్ వచ్చింది అతని కెరీర్లో. అయినా సరే వచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. ఇషాన్ మాలింగ బౌలింగ్ వెల్ వన్స్ అగైన్ 2 వికెట్స్ తీశాడు. ఎకనామికల్ స్పెల్ వేశాడు. అండ్ బ్యాటింగ్ విషయంలో అభిషేక్ శర్మ సూపర్ డూపర్ ఫామ్ టీంకి ప్రధాన కారణం గెలవడానికి. అతను మళ్ళీ ఆరెంజ్ క్యాప్ అతనికే తగ్గింది. ఈరోజు ఆరెంజ్ క్యాప్ చేతులు మారింది. కేఎల్ రాహుల్ టు వైభవ్ సూర్యవంశీ అండ్ అగైన్ బ్యాక్ టు అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. అతని క్యాప్టెన్సీ వదిలేసిన మరింత ఫ్రీ అయినట్టుగా ఉన్నాడు. సో 37 బాల్స్లతో 70 కొట్టేసి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను. సో 200+ స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు 11 4s కొట్టారు. అభిషేక్ శర్మ 1 6 కొట్టాడు, ఇషాన్ కిషన్ 3 6 కొట్టాడు. అంటే వీళ్ళు 6 కొట్టడానికి గాల్లోకి ఆడకుండా వాళ్ళకి ఎబిలిటీస్ 4 కూడా కొట్టగలం మేము. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కూడా మేము ఇంకా మరింత కన్సిస్టెంట్గా ఆడగలమని చెప్పి ప్రూవ్ చేశారు. అది నాకు బాగా నచ్చిన విషయం. వాళ్ళు ఎక్కువ 4 కొట్టడం, 11 4s కొట్టడం. అండ్ ఫినిషింగ్ కూడా బాగా చేశారు క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వన్స్ అగైన్ అన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఏ రకంగా చూసుకున్నా చాలా సంతృప్తినిచ్చే విజయం ఎస్ఆర్హెచ్కి. మరోవైపు డిసప్పాయింట్మెంట్ ఫర్ ఆర్ఆర్, ఎందుకంటే సూర్యవంశీ అద్భుతమైన 100 చేశాడు. డజన్ 6లు కొట్టాడు. మ్యాచ్ స్టార్టింగ్లో అతను వరుసగా 6 బాల్స్లో 5 6లు కొట్టేసి అతని స్ట్రైక్ రేట్ ఎంత తెలుసా? 500 స్ట్రైక్ రేట్తో 5 6లు కొట్టాడు. బుమ్రా ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ప్యాట్ కమిన్స్కి అదే చేశాడు. ప్యాట్ కమిన్స్కి అదే ట్రీట్మెంట్. కమిన్స్ బౌలింగ్లో ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ కూడా 6 కొట్టాడు. సో ఈ కుర్రాడు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు, మామూలుగా లేడు. ఆ సెంచరీ ఏంటి? 35-36 బాల్స్లో సెంచరీ చేయడం ఏంటి? తన రికార్డు తనే బద్దలు కొట్టుకోవడం. 15 బాల్స్లో 50 ఏంటి? ప్రఫుల్ హింగోని తీసుకొస్తే అతని మీద లాస్ట్ టైము బౌన్సర్తో అవుట్ చేశాడు కదా, అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. వరుసగా 4 6లు కొట్టాడు. సో దిస్ కిడ్ హీఈస్ నో లాంగర్ ఎ కిడ్, హీఈస్ ఎ సూపర్ క్రికెటర్ నౌ. సో ఒక సునామీలాగా అతను చేసిన 100 అయినా కూడా టీమ్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయింది. ఈరోజు యాక్చువల్గా బౌలర్స్కి చాలా బ్యాడ్ డే. దాదాపు 1000 రన్స్ వచ్చినాయి 2 మ్యాచ్లో కలిపి 1000 రన్స్ వచ్చినాయి. బౌలింగ్ చేసేవాళ్ళు ఇంకా బౌలింగ్ వదిలేసి వేరే వ్యాపకం వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో కనిపించింది ఈరోజు. బట్ సమ్ గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం ఇవాళ. అండ్ సెంచరీ చేసిన ఇద్దరు బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ కావచ్చు, సూర్యవంశీ కావచ్చు, దే అన్ఫార్చునేట్లీ ఫినిష్డ్ ఆన్ ద లూజింగ్ సైడ్. సో ఇందాక చెప్పినట్టుగా ప్యాట్ కమిన్స్ వచ్చి రావడంతో 7 టాస్లు ఓడిపోయిన ఇషాన్ కిషన్లో కాకుండా టాస్ గెలిచాడు. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు చూస్తుంటే తప్పు చేశారా వీళ్ళు అనిపించింది మనకి. తొందరగా జైస్వాల్ అవుట్ అయ్యాడు. సరే, జైస్వాల్ గాన్ ఫర్ మలింగ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మిస్ అయిపోయాడని చెప్పాలి. ధ్రువ్ జురెల్ కూడా స్టార్టింగ్లో కాస్త టెంటేటివ్గా స్టార్ట్ చేసిన అతను కూడా అనుకున్నాడు. ఇద్దరి మధ్య ఒక మంచి సెంచరీ పార్ట్నర్షిప్ కనిపించింది. అట్లా వైభవ్ సూర్యవంశీ టోటల్ డామినేషన్. అతను ఉంటే వేరేగా ఉండేది. కానీ అనవసరమైన ఒక లూజ్ షాట్, ఒక స్కూప్ షాట్ అతనికి అవసరం లేదు. రివర్స్ ఫ్లిక్స్ కొట్టాడు, బాగా కొట్టాడు. రివర్స్ ఫ్లిక్ బాగా కొట్టాడు, దాంట్లో డౌట్ లేదు. కానీ అతనికి
నాన్ క్రికెటింగ్ షాట్స్ అవసరం లేదు, ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ కొడితే సరిపోతుంది. అలా కొట్టే ప్రయత్నంలో సాకిబ్ బౌలింగ్లో అతను ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. తర్వాత వాళ్ళకి ఫెమిలియర్ కొలాబ్స్ చూసాం. రియాన్ పరాగ్ కానీ హెట్మైర్ కానీ వీళ్ళెవరు రన్స్ చేయట్లేదు. డొనోవన్ ఫెరర్ ఒక 30 చేశాడు, జురెల్ ఒక 50 చేశాడు. సో జురెల్ వికెట్ నితీష్ కుమార్ రెడ్డి తీశాడు, చాలా ఇంపార్టెంట్ వికెట్. జురెల్ ఉంటే కూడా వేరే ఉండేది. సో వాళ్ళ బ్యాటింగ్లో ఫెయిల్యూర్ అండ్ చివరిలో మంచి బౌలింగ్ వేస్తారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. సాకిబ్ మొదటి 3 ఓవర్లు బాగా వేశాడు, కానీ అతను వేసిన ఐ థింక్ 18th ఓవర్లో ఎక్కువ రన్స్ వెళ్ళిపోయాయి. బట్ 17th ఓవర్ బౌల్డ్ బై కమిన్స్, దాంట్లో వికెట్ వచ్చింది, రియాన్ పరాగ్ వికెట్ 4 రన్స్ ఇచ్చాడు. అండ్ 19th ఓవర్ బౌల్డ్ బై మలింగా, దాంట్లో 5 రన్స్ మాత్రం ఇచ్చే వికెట్ వచ్చింది. హెట్మైర్ సమ్ అదర్ వికెట్. సో ఆ టైట్ బౌలింగ్, సో వాళ్ళు 228 కాకుండా 240 చేస్తుంటే 245 చేస్తుంటే గెలిచేవారు. ఇప్పుడు 228కి వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయగలిగారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. శివన్ కుమార్ వెంట్ ఫర్ రన్స్, ప్రఫుల్ హింగే చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. ఓకే, ఈవెన్ సాకిబ్ కూడా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. బట్ ఓవరాల్గా వాళ్ళు 2 చేంజెస్ చేశారు. మధుశంకర్ ప్లేస్లో కమిన్స్ వస్తే హర్ష్ దుబే ప్లేస్లో ప్రఫుల్ హింగే అని ఒక స్ట్రాటజిక్గా తీసుకొచ్చారు. లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్లు తీశారు కదా, అందుకని తీసుకొచ్చారు. సో కొంతమంది బౌలర్స్ రన్స్ ఇచ్చిన, ఎందుకంటే ఇట్స్ బ్యాడ్ డే ఫర్ బౌలర్స్, వెరీ గుడ్ పిచ్ ఫర్ బ్యాటింగ్. అయినా సరే 228కి ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేశారో హోప్స్ ఖచ్చితంగా కనిపించినాయి. బట్ జోఫ్రా ఆర్చర్ బౌల్డ్ వండర్ఫుల్ స్పెల్. ఈరోజు చాలా క్యాచ్లు డ్రాప్ అయినాయి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా క్యాచ్లు వదిలేశారు. అనికేత్ వర్మ వదిలేశాడు. ఇప్పుడు సూర్యవంశీ సెంచరీ కొట్టాడంటే ప్రఫుల్ హింగే ఒక క్యాచ్ వదిలేశాడు, అనికేత్ ఒక క్యాచ్ వదిలేశాడు. లేకపోతే అతను 30sలోనే అతను ఇన్నింగ్స్ ముగిసిపోయేది. అప్పుడు ఈజీగా ఇంకా సన్ రైజర్స్ గెలిచేది. ఈరోజు క్యాచ్లు వదిలేయడం ఒక జాడ్యంలా కనిపించింది. ఫస్ట్ మ్యాచ్లో వదిలేసిన క్యాచ్లకి శ్రేయస్ అయ్యర్ క్యాచ్లు వదిలేశారు, కేఎల్ రాహుల్ క్యాచ్లు వదిలేశారు. ఇక్కడ సూర్యవంశీ క్యాచ్లు కూడా సన్ రైజర్స్ ఫీల్డర్స్ వదిలేశారు. అదే ఇక్కడ రిపీట్ అయింది. ఫస్ట్ బాల్కే జురల్ క్యాచ్ వదిలేశారు. ఆఫ్ ఆల్ ద పీపుల్ అది ట్రావిస్ హెడ్ అది కాస్ట్లీగా పరిగణించారు. అదే ఓవర్లో జోఫ్రా ఆర్చర్ గాట్ హిమ్ అవుట్. ఇది 5th బాల్. 6th బాల్ కూడా ఒక బ్రహ్మాండమైన డెలివరీ వేశాడు. అండ్ ఇషాన్ కిషన్ హ్యాడ్ నో క్లో అబౌట్ ఇట్. ఆ బాల్కి ఎలాగో బ్యాట్ అడ్డం పెట్టాడు, అది 6కి వెళ్ళిపోయింది. ఈ బౌల్డ్ ఎ ఫైర్ స్పెల్ జోఫ్రా ఆర్చర్, లాట్ ఆఫ్ పేస్ అండ్ లాట్ ఆఫ్ హాస్టిలిటీ. ఈవెన్ ఆండ్రే బర్గర్ కూడా అలాగే వేశాడు. కానీ అతని మీద కౌంటర్ అటాక్ చేశాడు. ఈవెన్ ఇషాన్ కిషన్ తర్వాత 2nd ఓవర్లో ఆర్చర్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. అభిషేక్కి బౌల్డ్ అందరూ లక్ కలిసి వచ్చింది. ఆఫ్ ఆల్ ద పీపుల్ జడేజా డ్రాప్ టైం, మరొక మంచి ఫీల్డర్ హెట్మైర్ డ్రాప్ టైం, నితీష్ కుమార్కి లైఫ్ వచ్చింది, ఇషాన్ కిషన్కి లైఫ్ వచ్చింది. క్యాచ్లు డ్రాప్ అవడం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. బట్ అభిషేక్లో నేను చెప్పినట్టుగా అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్ 4లు కొట్టారు. ఎక్కువగా ఫేరీ షాట్స్కి వెళ్ళలేదు, ఏరియల్ రూట్ తగ్గించారు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ వచ్చింది. పవర్ ప్లేలో అంతా కొట్టేశారు. పవర్ ప్లేలోనే దే ఎన్ష్యూర్డ్ దట్ దే గాట్ ఎ వెరీ గుడ్ స్టార్ట్. అలాగే పంజాబ్ పవర్ ప్లేలో ప్రభ్ సిమ్రాన్ అండ్ ప్రియాన్ షారే అలాంటి స్టార్ట్ ఇచ్చారు. ఒక వికెట్ పడినా కూడా ట్రావిస్ హెడ్ మరోసారి ఫెయిల్ అయినా కూడా ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ పవర్ ప్లే వేసరికి 40 నాట్ అవుట్ ఉన్నాడు. సో అతను కొంచెం ఆశించిన స్థాయిలో అంత ఫామ్లో కనబడకపోయినా తనదైన స్టార్ట్లు కొడతారు. సో ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ బాగా ఆడితే తిరుగుండదు. ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయినా కూడా వీళ్ళిద్దరూ ఆడితే ఎస్ఆర్హెచ్ కెన్ విన్ అనేది మరొకసారి వీళ్ళు ప్రూవ్ చేశారు. సో అభిషేక్ అవుట్ అయినా, ఇషాన్ అవుట్ అయినా, నితీష్ కుమార్ రెడ్డి క్లాసన్ పెద్ద ఎక్కువ స్ట్రైక్ రేట్ లేదు, కానీ అది అతను నిలబడడం అక్కడ అవసరం. అలాగే నితీష్ కుమార్ రెడ్డి 200 స్ట్రైక్ రేట్తో 36 చేశాడు, చాలా ఇంప్రెసివ్గా. అండ్ వాళ్ళిద్దరు అవుట్ అయినా కూడా ఇద్దరు కూడా అది ఇంకా ఒక ఓవర్లో అవుట్ అయ్యారు. బట్ చేజ్ని 18th ఓవర్లో అవుట్ అయ్యారు. బట్ చేజ్ని సలీల్ ఎవరో అండ్ అనికేత్ ఫినిష్ చేశారు. చాలా ఈజీగా 1.5 ఓవర్ మిగిలి ఉండగానే ఎస్ఆర్హెచ్ గెలిచేసింది మ్యాచ్ని. క్యాచ్లు వదిలేయడం 2 వైపులా జరిగింది, కానీ ఆ సూర్యవంశీ ఇన్నింగ్స్ మాత్రం మర్చిపోలేకుండా ఉంది. కొట్టే 6లు చూస్తుంటే ఈ కుర్రాడు ఏ బౌలర్ని కూడా
ఎవరిని కూడా కేర్ చేయడు అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏ బౌలర్ కూడా ఫాస్ట్ బౌలర్ కావచ్చు, స్పిన్నర్ కావచ్చు, ఎవరైనా ఎక్స్ట్రా పేస్ కావచ్చు, కానీ కమిన్స్ లాంటి ఎక్స్పీరియన్స్, బుమ్రా లాంటి హై స్కిల్ కావచ్చు, ఏది కూడా అతను కేర్ చేయడం అర్థమైంది. అలాగే అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్ కొంచెం వాళ్ళ మెథడ్ ఇన్ దేర్ మ్యాడ్నెస్ చూపిస్తే ఎంత బాగా ఆడతారని కూడా నాకు అర్థమైంది. సో ఎస్ఆర్హెచ్ ఇస్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ రాజస్థాన్ రాయల్స్ చాలా డిసప్పాయింటింగ్ వాళ్ళు. ఎందుకంటే స్టార్టింగ్లో వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన వాళ్ళు, తర్వాత వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. అండ్ దిట్స్ టీమ్ ఈజ్ స్టిల్ లుకింగ్ గుడ్. ఆర్చర్ బౌలింగ్ కానీ, సూర్యవంశీ, జురెల్ లాంటి వాళ్ళ బ్యాటింగ్ కానీ, బట్ హెట్మైర్ ఫెయిల్యూర్, వాళ్ళ క్యాప్టెన్ ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా వాళ్ళని ఆర్ట్ చేస్తున్నాయి. సో దే హ్యావ్ టు ఇంప్రూవ్, దే హ్యావ్ టు డూ సంథింగ్ స్పెషల్. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రం ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే హోమ్ మ్యాచెస్ గెలిచారు, బయట కూడా ఇంట గెలిచి రచ్చ కూడా గెలిచారు. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ షుడ్ బి వెరీ హ్యాపీ ఆన్ దిస్ సూపర్ సాటర్డే.